कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। अच्युतोऽस्मि महादेव तव कारुण्यलेशतः विज्ञानघनयेवास्मि शिवोऽस्मि किमतः परम्। न निजं निजवद्भाति अन्तःकरणजृम्भणात् अन्तःकरणनाशेन संविन्मात्रः स्थितः हरिः। संविन्मात्रस्थितश्चाहम् अजोऽस्मि किमतः परम्। व्यतिरिक्तं जडं सर्वं स्वप्नवच्छ विनश्यति। चिज्जडानां तु यो द्रष्टा सोऽच्युतः ज्ञानविग्रहः। स एव हि महादेवः स एव हि महाहरिः स एव हि ज्योतिषां ज्योतिः स एव परमेश्वरः स एव हि परं ब्रह्म तद्ब्रह्माहं न संशयः। जीवः शिवः शिवो जीवः स जीवः केवलः शिवः। तुषेण बद्धः व्रीहिशात्तु तुषाभावेन तण्डुलः। एवं बद्धस्तथा जीवः कर्मणाशे सदा शिवः। पाशबद्धस्तथा जीवः पाशमुक्तः सदा शिवः। शिवाय विष्णुरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुः विष्णोश्च हृदयं शिवः। यथा शिवमयो विष्णुः एवं विष्णुमयः शिवः। यथान्तरं न पश्यामि तथा मे स्वस्तिरायुषी। यथान्तरं न भेदाः स्युः शिवकेशवयोऽन्ततः। देहो देवालयः प्रोक्तः जीवो देवः सनातनः। त्यजेत ज्ञाननिर्माल्यं सोऽहं भावेन पूजयेत्। अभेददर्शनं ज्ञानं ध्यानं निर्विषयं मनः। स्नानं मनोमलत्यागं शौचमिन्द्रियनिग्रहः। ब्रह्मामृतं पिबेत् भक्ष्यम् आचरेत् देहरक्षणे। वसेति एकान्तिको भूत्वा चैकान्ते द्वैतवर्जिते। इत्येवम् आचरेत् धीमान् सह एवं मुक्तिम् आप्नुयात्। श्रीपरमधाम्ने स्वस्ति शिरायुः शोन्नमदिति। विरिञ्चि नारायण शङ्करात्मकं नृसिंहदेवेश तव प्रसादतः। तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः। दिवीव चक्षुः आततं तद्विप्रासः विपन्यवः। जागृवांसः समिन्धते विष्णोः यत्परमं पदम्। इत्येतत् निर्वाणानुशासनम् इति वेदानुशासनम् इति శ్రీకృష్ణ యజుర్వేదీయ స్కందోపనిషత్తు సమాప్తాగా. మొత్తం దాదాపుగా ఒక 15 శ్లోకాలుగా ఉన్నటువంటిది స్కందోపనిషత్తు. చిన్న ఉపనిషత్తు, చాలా గొప్పగా ఇచ్చినటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. నైజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్తు అంతఃకరణనాశేన సంవిన్మాత్ర స్థితః హరిః. అంతఃకరణ జృంభణాత్ నా నిజం నిజవద్భాతి, నా నిజం వాస్తవం కానటువంటి దాట్లను వాస్తవం అనేటువంటి విధానంగా చూపించేటువంటి విధానం అంతఃకరణంలో భాగమై ఉన్నది. ఆ అంతఃకరణం జృంభణము అనే మాట కూడా ఇక్కడ వాడుతూ ఉన్న అంశము.
అంతఃకరణము అని చెప్పి అన్నప్పుడు 4 ముఖములు కలిగి ఉన్నటువంటి 4 ముఖములు కలిగి ఉన్నటువంటి యొక్క వస్తువు. అంతః లోపల ఉన్నటువంటి కరణం పనిముట్టుగా ఉన్నది. 4 తెరగలుగా 4 పాత్రలు పోషిస్తూ 4 భాగములుగా 4 ముఖములుగా ఉన్నటువంటిది కనుక దాంట్లో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. అయితే మనస్సు యొక్క విజృంభణ అనే అంశాన్ని గురించి నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. అట్టనే అహంకారము యొక్క విధానం కూడా అహంకార విజృంభణం అనే విధానాన్ని గురించి చెప్పుకుంటూ మనస్సులో ఉన్నటువంటి రజోగుణ విధానంగానేమో ఈ గుణాలని అది వాడుకుంటుంది. అహంకారములో తమస్సు అనే గుణం ఉన్నది కాబట్టి తామసిక విధానాలుగా గుణాలని అహంకారము వాడుకుంటుంది అని 2 అంశాలు చెప్పుకున్నాము. రెండవది అహంకారం అనేటువంటి భాగములో అటు అంతర్గతంగా బహిర్గతంగా చేరి ఉన్నటువంటి విధానము అహంకారం అని చెప్పని. అంతర్గతంగా చూసినట్లయితే అహములో అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన వస్తుంది. బహిర్గతంగా చూసినట్లయితే అహంకారః అహం దేహోస్మి అనేటువంటి భావన వస్తుంది. బహిర్గతంగా వచ్చిన అంశమేమో అహం దేహోస్మి, అంతర్గతంగా వచ్చిన అంశమేమో అహం బ్రహ్మాస్మి. అహం అనేది మాత్రం సత్తా మాత్రమై ఉన్నటువంటి విధానము. అహం అంటే నేను. సంస్కృతంలో అహం అంటారు, తెలుగులో నేను అని చెప్పని అంటారు. కనుక నేను అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటి యొక్క అంశం. అది ఒకప్పుడు లేకుండా పోవటం, మరొకప్పుడు ఉండటం అనేటువంటిది కాదు. నేననేది ఉన్నాను అనేటువంటి భావన అది ఎప్పటికీ భాషించే విధానం. నేను ఉన్నాను అని మనం లోకంలో ఈ పదం వాడుతూ ఉంటాం. కనుక నేను ఉన్నాను అని చెప్పి అన్నప్పుడు ఆ నేనుని మనం మేను మీద, శరీరం మీద ఆరోపితం చేస్తూ ఉన్నాము. నేను ఉన్నాను అనేటువంటిది మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక భావన ఏర్పడింది కాబట్టి ఈ మేనంటే దేహం. ఈ దేహం అనేటువంటి దాని యందు నేను అనేటువంటి భావన అది చిన్నతనం నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రవాహ రూపకంగా వస్తున్నటువంటి అంశం గనక దాన్ని దాటి పోగలిగే శక్తి విశ్వంలో ఏ మానవునికి లేదు, ఎవరికి లేదన్నమాట. ఎందుకంటే స్వతసిద్ధముగా అది దేహమునందు నేనుని ఆరోపితం చేసుకుంటూ వస్తున్న విధానము. దాన్ని పోగొట్టగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు జగద్గురువులు, మహాత్ములు ద్వారా తప్ప లేకుంటే పోయే అవకాశాలే లేవు. కనుక వాళ్ళు కరుణించి ఆ శాస్త్రాంశాన్ని తీసుకుని, శాస్త్ర దృష్టం అనే అంశం తీసుకుని వారి అనుభవాన్ని జోడించి అనేక అంశాలుగా తెలియజేసినప్పుడు అటు స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ, పంచకోశ వివేకం కానీ ఇత్యాది అంశములను చక్కగా బోధించినప్పుడే మనలో ప్రగాఢముగా నాటుకొని ఉన్నటువంటి యొక్క దేహాత్మ బుద్ధి పోయే అవకాశం అనేది కొంతవరకు ఉంటుందన్నమాట. గురుబోధ చేత మనకు కొంతవరకు దేహాత్మ భావన సన్నగిల్లుతుంది. అంటే పోయేది కాదు, సన్నగిల్లుతుంది. వారు చేసే ఉపదేశ వాక్యాన్ని అనుసరించి నడిచేటువంటి విధానాలలో అపరోక్షానుభవం పొందిన నాడు అప్పుడు పూర్ణముగా పోయే అవకాశం అనేటువంటిది ఉంటుంది తప్ప అపరోక్షానుభవం పొందనంత వరకు గురుదేవుడు తెలియజేసినా కానీ అది దాని యొక్క సన్నగిల్లే పరిస్థితి తప్ప పూర్ణముగా పోయే అవకాశాలు లేవు. కారణం ఏంటంటే ఇది అనేక జన్మలుగా వస్తున్నటువంటి అంశం. అది ఈ పూటతో ఆరంభం కాల అనేక జన్మలుగా దేహాధ్యాస అనేది అనేక జన్మలుగా వస్తున్నటువంటి విధానం. కాబట్టి ఏ ప్రాణైనా కానీ నువ్వు చూసినట్లయితే అవి కూడా దేహాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో పరుగులు తీస్తూ ఉన్నాయి. ఒక జీవి మరొక జీవి అమ్మటే పడ్డప్పుడు తన దేహాన్ని కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తుందో, ఎన్ని మార్గాలుగా తప్పించుకోవటానికి, తనను కాపాడుకోవటానికి పరుగులు తీస్తుందో, ఈ ప్రకారంగా జీవునికి దేహమునందు దేహాధ్యాస అనేది
అనేక జన్మలుగా వస్తున్నటువంటి దేహాభిమానం, దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక మోహోయం జ్ఞానఖడ్గేన తన్నికృత్య సుఖీభవ అంటుంది శాస్త్రం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి, చిరం అంటే అది చాలా యుగాలుగా, అనేక యుగాల పర్యంతం ఈ దేహమునందున్నటువంటి దేహాధ్యాస జీవునికి అనేక జన్మలుగా వస్తున్నటువంటి యొక్క మరి అభిమానం, మోహభావన కాబట్టి అది ఒక్క పూటగా దాన్ని తీసివేసేటువంటి యొక్క అవకాశముగా లేదనేటువంటి యొక్క మాట నిరూపణ చేయటానికి మనకు శంకరాచార్య వారి యొక్క కోణములో మనీషా పంచకం అనే దానిని తీసుకురావటం కారణం అదే. ఎంత అద్వైతాన్ని ఆపోషణ పెట్టినప్పటికీ కూడా, ఎంత సర్వాత్మన భావన ప్రబోధన చేసినప్పటికీ కూడా అది దేహాధ్యాస అనేటువంటిది ఎంత ప్రగాఢముగా పట్టి ఉంటుందనేటువంటి విషయాన్ని అన్నమయాదన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ ఇతివర దూరీకర్తం కిం వాంఛసి గచ్చేతి చాబ్రవీత్. ఏమి కదాచి శంకరాచార్య కాశ్యాం ప్రతిపురీం యయౌ చండాగోపనం దృష్టవా గచ్చేతి చ అబ్రవీత్. కో అనేటువంటి మాట ఈయన వాడటం, మళ్ళీ ఆయన ఎత్తుకొని అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్. అన్నమయ దేహం నుంచి అన్నమయ దేహాన్ని దూరంగా పొమ్మని చెప్పంటూ ఉన్నావా, చైతన్యం నుంచి చైతన్యాన్ని దూరంగా పొమ్మని చెప్పంటున్నావా? ఎతివర దూరీకర్తం, యతీశ్వరుడా నువ్వు దేనిని దూరంగా పొమ్మని చెప్పి అంటున్నావు అని చెప్పి వాడు ప్రశ్న వేశాడు. దూరీకర్తం కిం వాంఛసి గచ్చేది చాబ్రవీత్. కిం వాంఛసి, ఏమి కోరి నువ్వు దూరంగా పొమ్మని చెప్పంటున్నావు? దేహాన్ని పొమ్మంటున్నావా, ఆత్మను పొమ్మంటున్నావా అని వాడు ప్రశ్న వేశాడు. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం స్వపచోయమిత్యపి కోయం బిభేద భ్రమ కిం గంగాంబిని బింబితేంబరమనువు చండాలవాపీపయ పూరేవాంతరమస్తి కాంచన ఘటి మృత్కుంభయోరవాంబరే అని ప్రకారంగా అది శంకరాచార్య వారే లోకానికి ఇచ్చాడు. ఎందుకంటే అది మరి తన యందు ఆరోపణం చేసుకున్నాడు, తననే అక్కడ దానికి ఉదాహరణగా చూపించాడు. అయ్యా, దేహం యొక్క సంబంధ భావన అనేక జన్మలుగా ఏర్పడి ఉన్న అంశము కాబట్టి అది అంత తేలిగ్గా పోయేది కాదు. ఎంత అద్వైతాన్ని ఆపోషణ పట్టినప్పటికీ కూడా లోపల ప్రగాఢముగా నాటుకుపోయిన అంశము కాబట్టి దేహాధ్యాస అనేది అది చాలా ప్రగాఢముగా ఉన్నటువంటి అంశం అని చెప్పని, అది ఏనాడు పూర్ణముగా పోతుందనే భావం చూసినట్లయితే స్వరూప అనుభవం పొందే పర్యంతం ఆ దేహం యొక్క సంబంధ అధ్యాస ఉంటుంది. కాబట్టి కనుక నేను ఉన్నాను అనేటువంటిది ఏంటంటే అందరూ కూడా శరీరాన్ని చూపించే కూర్చోం శరీరాన్ని చూపించే నేను అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కనుక అహంకారం అనేటువంటిది రెండు తెరగులుగా చెప్పుకున్నాము. ఏమిటంటే వ్యవహార విధానంగా వచ్చినప్పుడు ఏవైతే లోపల ఆశ్రీ సంబంధ గుణాలు ఉన్నాయో వాటిని తామసికముతో మిళితం చేసి అది విజృంభించే విధానం, అంతఃకరణ జృంభనం అనే మాటలో లోనున్నటువంటి గుణాలు, ఆశ్రీ సంబంధ గుణాలు, దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుషం ఏవచ అజ్ఞానంచ అభిజాతశ్చ పార్థ సంపదం ఆసురీం ఉన్నారు. కాబట్టి అటు ఆసురీ సంబంధమై ఉన్న గుణాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి వాట్లను అంతఃకరణంలోని మనస్సు వాడుకుంటూ ఉన్నది, అహంకారము వాడుకుంటూ ఉందన్నమాట. అయితే మనస్సు అనేది ఏంటంటే రజోగుణం యొక్క అంశముతో చేరి ఉన్నది మనస్సు కాబట్టి రజోగుణ స్థాయిలలో అది వాడుకుంటుంది. అహంకారం అనేది దాంట్లో తామసిక అంశం చేరి ఉన్నది కాబట్టి తమో గుణంతో మిళితం చేసుకొని తీవ్ర స్థాయిలో అది వాడుకుంటూ ఉంటుంది. వాడుకునే గుణాలు ఇవే. అది మనస్సు వాడుకుంటేనేమో రజస్సు యొక్క స్థాయిలో అది విజృంభణ చేసుకుంటుంది.
ఇక అహంకారం ఏమిటంటే తమో గుణ లెవెల్లో దారుణ స్థాయిల్లో అది తాను వాడుకోవటం లాంటిది ఉంటుంది. కనుక అహంకారం అనేటువంటి యొక్క అంశాన్ని ఇటు తామసికం యొక్క దాంతో తీసుకున్నప్పుడు తమో గుణముతో మిళితం చేసుకుని వాడుకునేటువంటి విధానం అదనమాట. మనం చెప్పే విషయం కూడా విష్ణువు సాత్విక గుణం గలవాడు అని, బ్రహ్మ రజోగుణం ప్రధానముగా ఉన్నటువంటి అని చెప్పని, అట్లని రుద్రుడు తమో గుణం ప్రధానముగా ఉన్నటువంటి విధానంగా చెప్పేటువంటి మాట. అది వెష్టిగా చూసినట్లయితే మనలో బ్రహ్మ మనస్సు, మనలో విష్ణువు బుద్ధి, మనలో రుద్రుడు. ఇది స్వామివారి యొక్క చెప్పే బోధలో ప్రధానంగా వచ్చే అంశము. అవ్యక్త తత్వమే అటు వెష్టిలో అహంకారము, ఇటు సమిష్టిలో రుద్రుడు. మహత్తత్వమే అది సమిష్టిలో విష్ణువు, వెష్టిలో బుద్ధి. అహంకార తత్వము సమిష్టిలో బ్రహ్మ, వెష్టిలో మనస్సు. ఇది కాబట్టి ఇక్కడ అవ్యక్త తత్వం అంటే ప్రత్యేకంగా కాదు, మహత్తత్వం అహంకార తత్వం ప్రత్యేకంగా కాదు. ఈ రెండే సమిష్టిలో రెండు కలిపినప్పుడు ఉండేటువంటి విధానమే శబల బ్రహ్మ. అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వము అని చెప్పి అన్నప్పుడు శబల బ్రహ్మ అన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ముగ్గురైపోతారు. ఇటు జీవుడు, అటు ఈశ్వరుడు, శబల బ్రహ్మ ముగ్గురైపోతారు. ముగ్గురిని చెప్పే అవకాశం లేదు. అస్మిన్లోకే పురుషౌస్తవు ఇద్దరే ఉన్నదని చెప్పాలి. సుపర్ణవు సయుజ సఖాయ ఇద్దరే, ఈశ్వరుడు జీవుడు అన్నమాట. ఈ రెండింటిని సమ్మేళనం చేసినప్పుడు ఉండేది శబల బ్రహ్మము. అట్లా ఈ పక్క అహంకారము, ఆ పక్క రుద్రుడు సమ్మేళనం చేస్తే ఉండేది అవ్యక్త తత్వము. ఈ పక్క విష్ణువు, ఆ పక్క బుద్ధి సమ్మేళనం చేస్తే ఉండే విధానం మహత్తత్వము. ఈ పక్క బ్రహ్మ, ఆ పక్క మనస్సు రెండు సమ్మేళనం చేస్తే వచ్చేది అహంకార తత్వం. ఇది ఉన్నటువంటి యొక్క స్వరూప విధానము. కాబట్టి ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే బ్రహ్మ యందు రజస్సు, విష్ణువు యందు సాత్వికము, రుద్రుని యందు తమస్సు అనేది పోలిక చేసి ఈ మనలో ఉన్నటువంటి త్రిమూర్తులు ఏమిటంటే మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ విషయాన్ని గురించి బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ముగ్గురు మూర్తుల జోట మూలం వెలుగటే బాట అని చెప్పి ఆయన గారు ఆ పదాలు వాడాడనమాట. అనేదానికి మనం సమిష్టికి పోకూడదు. సమిష్టికి పోతే ఆక్షేపణ అవుతుంది, వెష్టికి పోతే ఎవరికి ఇబ్బంది లేదు. ముగ్గురు మూర్తులు జోట అన్నప్పుడు మన యొక్క శరీరంలో పనిచేసేటువంటి నిర్మాణాత్మకముగా ఉన్నటువంటి ఈ మనస్సు అనే బ్రహ్మ, పోషణాత్మకముగా ఉన్నటువంటి ఈ బుద్ధి అనే విష్ణువు, లయాత్మకముగా ఉన్నటువంటి అహంకారం అనే రుద్రుడు. కాబట్టి ఈ ముగ్గురు కూడా తొలగిపోయే విధానం. జోట అంటే ధ్యానములో ఉన్నప్పుడు వాళ్ళకి ఇక స్థానం లేదు, ముగ్గురు లయమైపోవాల్సిందే. మనస్సు, బుద్ధి, అహంకారం మూడు లయమైతేనే మూలం ఎరుగడ బాట. ముగ్గురు మూర్తుల జోట అంటే ముగ్గురు కూడా ఈ మూడు కూడా ధ్యానములో అవి వృత్తిరహితమై వాటి స్వరూపమే లేకుండా బ్రహ్మములో చేరిపోతాయి అన్నమాట. బ్రహ్మములో చేరిపోతే అది లేవిక, ఈ మూడు లేవుక. మూలం ఎరుగటే బాట అనేది అంటే ఆ బాట అంటే సోహము యొక్క సూత్రములో, హంస యొక్క ఆశ్రయములో నివృత్తి మార్గములో పయనించి మూలం అంటే బ్రహ్మం. మూలం అనే పదానికి బ్రహ్మమునే చెప్పాల్సి ఉంటుంది. అత ఊర్ధ్వం నసంశయ. మూల యతీతి మూలం. అందువల్ల మూల విరాట్ అంటాం కదా, మూల విరాట్ అంటే స్వప్రకాశం. కాబట్టి మూలం అంటే సమస్త విశ్వానికి అధిష్టానముగా ఉంది. కాబట్టి మూలం ఎరుగుటే బాట అని చెప్పి అన్నప్పుడు ఆ బాట సోహం యొక్క సూత్రం, ధ్యానం, హంస యొక్క ఆశ్రయమే దానికి బాట. అలాంటి బాటలో పోయినప్పుడు మనకు ఇంతకాలముగా ఏ యొక్క మూడు అంశాలుగా ఉండి మన జీవితం నడిపించేవిగా ఉన్నాయి. మన జీవన మీద నడిపించేటువంటివి మూడే. మనస్సు యొక్క అనుగుణ్యంగానే పోతూ ఉన్నాం, బుద్ధి యొక్క మార్గంగా పోతూ ఉన్నాం, అహంకార మార్గంగా పోతూ ఉన్నాం. కాబట్టి మన జీవన విధానం అంతా కొనసాగుతున్నటువంటిది ఈ మూడింటి విధానమే. కాబట్టి ఇక మూడు లేవు, కేవలం బ్రహ్మం మాత్రమే ఉందనేటువంటి కోణంలో వాళ్ళు వాడినటువంటి పదాలు అన్నమాట. అది మనం సమిష్టిలో ఆ పోలికలు తీసుకురావటం వల్ల అది కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఆ యొక్క మరి తిరుమూర్తుల యందు ఒక భక్తి భావన ఆరాధనా భావన ఉన్నది కాబట్టి అలాంటి విషయాల మీద కొంత మనకి వైవిధ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక మరి ఇదే మాట వేమన యోగి కూడా ఆయన కూడా వదిలిపెట్టల, ఆయన కూడా ఆ మార్గంలో పయనించాడు. బ్రహ్మ జంపి విష్ణు భాగంబులో గలిపి, విష్ణు జంపి శివుని నీట గలిపి, శివుని జంపి తాను శివయోగిగా ఆయన తీసుకొచ్చిన పదాలు అన్నమాట. ఇవి కొంచెం వినటానికి భక్తిగా ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనస్సు బాధాకరంగా ఉండే అంశాలు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మని తిట్టండి ఎవరు పట్టించుకోరు, విష్ణువుని తిట్టండి అది ఊరుకోరు, వైష్ణవులు ఊరుకోరు, శివుని దూషించండి వాళ్ళు కత్తి పట్టుకొస్తారు అప్పటిని, వీళ్ళు సోలం పట్టుకొస్తారు, ఎదుగొచ్చిన గొడవ నీకు, వాళ్ళ తిందు నీ ఇద్దరు నీకు. అయితే ఏమని చెప్పాడు కదా, చెప్పిన అంశంలో దాన్ని మూలమేద తీసుకో, మూలం తీసుకో, స్థూలం తీసుకోమాట, స్థూలంలోకి పోమాట, మూలంలోకి వెళ్ళావంటే నీకు మంచిగా అర్థం వస్తుందన్నమాట. కాబట్టి బ్రహ్మ చంపి విష్ణు భావంలో కలిపి, విష్ణు చంపి శివుని నిన్నట కలిపి, శివుని చంపితాను శివయోగి కావాలి అన్నప్పుడు వెష్టి స్వామివారు చెప్పిన మార్గం ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అది విని ఉండకపోతే ఆ అర్థాల్లోకి పోతారు. స్వామి చెప్పారు కదా, అరే సమిష్టిలో బ్రహ్మ, వెష్టిలో మనస్సు, సమిష్టిలో విష్ణువు, వెష్టిలో బుద్ధి, సమిష్టిలో రుద్రుడు, వెష్టిలో అహంకారం. ఇవి తీసుకో, సమస్య లేదుగా, ఎవరికి ఇబ్బంది లేదుగా. ఇవి చెప్పుకున్నావు అనుకో, బాగుందా అర్థం తీసుకోండి అని చెప్పి ఎవరు అంటారు అన్నమాట. అది కాక బ్రహ్మను విష్ణువు రా చూసుకున్నా సంపద రాసి చూసుకున్నా, ఈ భక్తులు వచ్చేస్తారు కూర్చుంటారు అన్నమాట. ఎందుకు వచ్చిన పోరాటం నీకు, నువ్వు చేయాల్సిన పోరాటం ఎక్కడ అక్కడ, నువ్వు చేయాల్సిన పోరాటం ఎక్కడ అక్కడ, ఎక్కడ స్వామి చెప్పారు కదా, ఎక్కడ ఆయన చెప్పబట్టి మనకు అర్థమైంది. అరే సమిష్టిలో ఆయన అయితే వెష్టిలో ఈయనరా అన్నాడు కాబట్టి ఓహో స్వామి ఇదే అర్థం అని చెప్పి అర్థం. ఇది ఇన్ని ఉండకపోతే ఇక ఆడకపోతాడు, ఎట్లా సంపాలాలనే శివయోగి కావాలి. ఇది వల్ల ఈ పని కాదు, ఇది నీ వల్ల కాదు, ఇది సాధ్యం కాదు. ఇది ఏం పోరాటం చేస్తా, ఎవరితో పోరాటం చేస్తా, బెస్ట్గా తీసుకో. అంటే బ్రహ్మ సంపి అంటే నీ మనస్సుని ఉరితరగితం చెయ్యి, మనస్సే బ్రహ్మ. ఆయన చేస్తే సమిష్టి జగత్ ఏర్పడుతుంది, మనం చేస్తే వ్యష్టి జగత్ ఏర్పడుతుంది. ఆయన చేస్తే వ్యవహార జగత్ ఏర్పడుతుంది, మనం చేస్తే మన మనస్సు చేస్తే ప్రాతిభాషిక జగత్తు ఏర్పడుతుంది. ఇద్దరు సృష్టికర్తలే. ఆయన రజస్సు ప్రధానంగా ఉన్న వ్యక్తి, ఈయన రజస్సుతోనే చేరి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన సృష్టికర్తగా ఉన్నాడు, ఈయన సృష్టికర్తగా ఉన్నాడు. నీకు ఏ సృష్టి వల్ల ఇబ్బంది వచ్చింది పడిందని చెప్పేసి అని చంపటానికి, ఏ సృష్టి వల్ల ఇబ్బంది వచ్చిందని చెప్పేసి అని ఈ వ్యవహారం అండి, ఈ పంచభూతాలు పెట్టారు, నాకు ఇబ్బంది అయిపోయింది, తీసేసి చూద్దాం పంచభూతాలే, నీకెందుకంట గొడవంతా కూడా. కాబట్టి నీలో ఏదో ఇబ్బందికర పరిస్థితి ఉన్నదో అది చక్కదిద్దుకో అంతే తప్ప, ఆ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి కాబట్టి భూమి అంతా ముళ్ళు లేకుండా చేస్తాను ఏగేందుకు గొడవ. చెప్పులు వేసుకుంటే పోయే, ఈ భూమిలో ముళ్ళే లేకుండా, ముళ్ళ పెంకులే లేకుండా, గాజు పెంకులే లేకుండా మొత్తం ఏరి పారేస్తాను, గుచ్చుకుంటున్నాయి కాబట్టి ఎంత రకంగా వచ్చాయి దేశం అంతా నీ వల్లే. అదెందుకు నీకు సమస్య అంతా కూడా ఏమి, ఎండ బాగా తీవ్రంగా కాస్తా ఉన్నదే, మొత్తం ఆకాశం అంతా కప్పి పారేస్తాను, నీకెందుకు అదంతా చిన్న గొడుగు పెట్టుకో, గొడుగు వేసుకుంటే సరిపోయేది నీకు, ఏడ చేస్తామని చెప్పేసి అని విశ్వంలో ఏమి లేకుండా. కనుక అందుచేత అది సమిష్టి సృష్టి విధానంగా ఆ బ్రహ్మం ఉన్నాడు, వ్యష్టి సృష్టి విధానంగా ఈ బ్రహ్మం ఉన్నాడు. నీకు దేనివల్ల ఇబ్బంది అయ్యా, నీ పారమార్థిక వస్తువు బ్రహ్మాన్ని పొందాలంటే ఇబ్బంది అయిపోయింది సృష్టి వల్ల, ఆ సృష్టి వల్ల ఇబ్బంది కాదు, నీ సృష్టి వల్ల నీకు ఇబ్బంది అయ్యింది అనమాట. కాబట్టి స్వామి చెప్పింది అదే, నువ్వు సన్యాసం అనే విధానంగా కుటుంబం బిడ్డలని భార్య వదిలిపెట్టి దూరంగా పోతూ ఉన్నావు, సన్యాసం పుచ్చుకున్నావు, బాగానే ఉంది, నీ బడికి నువ్వు వెళ్ళిపోయావు, సన్యాసం పుచ్చుకున్నావు, ఒక ఆశ్రమం చేరిపోయావు, బతుకు జీవితం అని చెప్పి అనుకున్నావు. మరి వాళ్ళకైతేం కావాలి, వాళ్ళకైతేం కావాలి. ఒకవేళ నీకంటే ముందే ఆమెకే వైరాగ్యం వచ్చి సన్యాసం తీసుకుంటే పోయి ఊరుకుంటావు, నువ్వు తల్లి లాక్కొస్తావు,
ఏంటి సన్యాసం కావాలా, ఏం కుటుంబం ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, అన్న మగాడు అంటాడు లేదా, గురువుని కూడా పట్టు కొడతాడు. అమాయకురాలు ఏదో వచ్చింది అనుకున్నాడు సన్యాసి వచ్చి ఆయనకి ఆయన చెప్పేసి అని ఆయన మీద గొడవ పోతాడు. ఆయన దండం పెట్టేస్తాడు. అమ్మ ఆ మీద వచ్చింది ఇచ్చారాయా నాకే తెలియదు తీసుకుంటాడు. కాబట్టి లోకంలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి స్వామి చెప్పింది ఏంటంటే నువ్వు వదలాల్సింది అది కాదు, వదలాల్సింది ఇదన్నమాట. అందుచేత ఏంటంటే ఈ బ్రహ్మ మనసు అనేటువంటి యొక్క బ్రహ్మ చేస్తున్నటువంటి సృష్టి నీ యొక్క ధ్యానానికి ఇబ్బందికరము, నీ పారమార్థికానికి ఇబ్బందికరము, నీ స్వరూప అనుభవాన్ని పొందటానికి ఇది ఆటంకంగా ఉన్నటువంటి విధానం. కాబట్టి మనస్సులో కలిగేటువంటి సృష్టి ప్రాతిభాషిక సృష్టి ఎడవాల్చి ఉన్నదే తప్ప వ్యావహారిక సృష్టిని వదలటానికి అవకాశము లేదు. వ్యావహారిక సృష్టి వదలాలి అని చెప్పన్నట్లయితే ముందు నువ్వు దేహాన్ని వదలాలి. లెక్క ప్రకారం నువ్వు వదలాల్సిన ముందు ఏంటంటే దేహం. వ్యావహారిక సృష్టిలో మొదటి భాగం ఈ దేహం. కాబట్టి ఈ దేహాన్ని వదిలి ధ్యానం చేస్తారా? అంతే. దేహం ధ్యానం చేస్తూ వదలాలని చెప్పి అది ధ్యానం చేస్తూ వదలలే తప్ప దేహం వదిలి ధ్యానం చేస్తానంటే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి వ్యవహార సృష్టిని వ్యవహార యోగ్యముగా వాడుకో, వ్యవహారమును వాడుకో, ప్రాతిభాషికమును త్యజించు, ప్రాతిభాషికం త్యజించు అనే విషయంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం మరి జయించాల్సింది ఈ మనసనే బ్రహ్మను, ఈ బుద్ధినే విష్ణువును, ఈ అహంకారమనే రుద్రుడు. ఇది మనకు చక్కగా స్వామివారు ఒక మంచి అంశాలు బోధించారు. కాబట్టే మనకు ఆ యొక్క మనస్సులో ఇబ్బంది లేని పరిస్థితిగా నడుచుకునే అవకాశం అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి కనుక బ్రహ్మంగారు వేమనయోగి వాళ్ళ తరహాలో వాళ్ళు మాటలు వాడారు. వాటిల్లో ఉన్నటువంటి సూక్ష్మ అంశాలు సాధారణంగా అందరికీ తెలియబడవు. బ్రహ్మ చంపి విష్ణు భావంబులో కలిపి విష్ణు చంపి శివుని నీట కలిపి శివుని చంపి అన్నప్పుడు ఏమర్థమవుతుంది వీడికి? మనకేంటంటే స్వామి చెప్పిన మాటలు ఉన్నాయి కాబట్టి సమాధానం పడటం. అదే ఆ మాట వినగొండగా ఉన్నటువంటి వాళ్ళైతే ఎట్లా వెళ్ళ నమ్మడం ఇప్పుడు? మరి వేమన చెప్పింది తప్పు కాదు, మహానుభావుడు. మరి ఎట్లా సంపాదాలని? ఇది గురు కీలకాలు అని చెప్పింది. అంటే గురువు చెప్పిన కీలకాలు ఉన్నాయి కాబట్టి అది కాదయ్యా అర్థము, ఇది అర్థము అని చెప్పని తీసుకునేటువంటి యొక్క విధానముగా ఉన్నది. కాబట్టి ఈ ప్రకారంగా మనలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి త్రిమూర్తులు అన్నప్పుడు బ్రహ్మంగారు వాడిన అర్థం దీనికే తీసుకోవాలి. ముగ్గురు మూర్తుల చోట అనే మాట వాడినప్పుడు ఎంత మాట అంటాడు ఆయన గారు, ఎంత గొప్పవాడుగా భావింపబడుతూ ఉన్నాడే, లోకమంతా పూజింపబడుతూ ఉన్నారు కదా, ఎంత గొప్పవాడుగా భావిస్తున్నారు కదా, ఈయన ఎట్లా అని ఆ మాటలు వాడతాడు? ఆయన వాడాడా? వేరే వాళ్ళు చెప్పారా అనేవి వస్తాయి అక్కడ. అసలు ఆ బ్రహ్మంగారే త్రిమూర్తి అంశగా భావించుకుని పూజ చేస్తున్నాం కదా. మరి పూజ చేసే విధానం ఇలాంటి మాటలు వచ్చాయని చెప్పనంటే అసలు ఈయనే వాడు ఉంటాడా, వేరే వాళ్ళు వాడు ఉంటారా? సాధారణంగా వచ్చే అంశాలు అవే. మనలో భక్తిభావం ఉంటుంది కదా. జోట అనే మాట వాడినా, అది వేమన మళ్ళా సంపాలి అనే మాట వాడినా మనకు ఎలాంటి దాని మీద ఫీలింగ్ లేదు. కారణం ఏంటంటే మనం వ్యష్టి సమిష్టి రెండు అవగాహన చేసుకుని ఉన్నాం కాబట్టి ఓహో వాళ్ళు సమిష్టి అంశముగా వాడినా కానీ అది వ్యష్టి అంశములు అర్థం తీసుకోవాల్సి ఉందనే మాటగా తీసుకున్నప్పుడు మనం జయించాల్సింది అక్కడ కాదు ఇక్కడ అనే విషయంగా తీసుకుని మన మనస్సుని లేకుండా చేసుకోవాలి, మన బుద్ధిని లేకుండా చేసుకోవాలి, మనలో అహంకారాన్ని లేకుండా చేసుకోవాలి. అది చేసుకుంటేనే మూలం ఎరుగుడమాట, మూలాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. శివయోగి కావాలి. శివయోగి అయ్యే అవకాశము
ఏర్పడుతుంది. ఇట్లాగా సూక్ష్మాంశముగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంతఃకరణ జృంభణ, అంతఃకరణ విజృంభణము, జృంభణము విజృంభణం రెండు వస్తాయి. జృంభణము అన్నప్పుడు ఏంటంటే అంతఃకరణంలో ఉన్నటువంటి మనస్సు యొక్క అంశం అన్నమాట. మనస్సు అనేటువంటిది రజస్సు అనేటువంటిది రజోగుణముతో వ్యవహరించే విధానంగా వేరుగా ఉంటుంది, తమో గుణముతో కలిసి వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది, సాత్విక అంశముతో కూడి వ్యవహరించే విధానం వేరుగా ఉంటుంది. సాత్విక అంశముతో జీవన విధానం ఎట్లా ఉంటుంది? సాత్విక విధానాన్ని అనుసరించి జీవించే జీవన విధానంలో సౌమ్యము, శాంతము, నిర్మలము, సామరస్యము ఇలాంటివి ఉంటాయి. అదే రజస్సుతో మిళితమై వ్యవహరించే వ్యవహార విధానం ఎట్లా ఉంటుంది? కొంచెం తీవ్ర స్థాయిలో కొనసాగే వ్యవహారము అవుతుంది. ఇక అదే తమో గుణముతో కలిసి వ్యవహరించే విధానం ఎట్లయితే తీవ్రంగా, తీవ్రతరం, దారుణ స్థాయిలో వ్యవహరించే విధానం ఉంటుందన్నమాట. అయితే ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి అంటే అంతఃకరణమే. అంతఃకరణంలో భాగాలు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నప్పుడు అంతఃకరణంలో భాగాలు మొత్తం కలిపి చెబితే అంతఃకరణం, వేరువేరుగా చెబితే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఎట్లా ఉన్నాయని చెప్పనంటే ఈ గుణాలతో మిళితమై ఉన్నాయి. కాబట్టి ఒకే భాగమే ఒక్కొక్క గుణముతో సంబంధం పడి వ్యవహరించినప్పుడు అది రజస్సుతో సంబంధం పడి వ్యవహరించిందంటే మనోభాగం అవుతుంది. సాత్వికముతో సంబంధం పడి వ్యవహరించిందా అని చెప్పనంటే బుద్ధి భాగం అవుతుంది. తమస్సుతో కలిసి వ్యవహరించినప్పుడు ఒకటే అంతఃకరణం, ఒక్కటే అన్నమాట. అంతఃకరణ జృంభణము అన్నాడు. కాబట్టి ఇది గుణాలతో మిళితమై వ్యవహరించే విధానం వచ్చినప్పుడు ఆ కోణంలో పోతే మనస్సు అని చెప్పి అన్నాం, ఈ కోణంలో పోతే బుద్ధి అన్నాం, ఈ కోణంలో పోతే అహంకారము అని చెప్పి అన్నాం. కాబట్టి ఈ 4 కోణాలు మనలో చేరి ఉన్న విధానాలు ఎక్కువగా మనిషి సగటు మానవుడు ఏ కోణమునందు ఎక్కువ జీవన విధానం కలిగి ఉంటాడు? అది ఏ జృంభణం, ఏ విజృంభణం? తమో గుణం, కాబట్టి ఏంటంటే ఇక్కడ సాత్విక కోణం అంటే సందర్భం రానంత వరకు అదేలే అంత సాత్వికలము అంటే సందర్భం రానంత వరకు పర్వాలేదు. సందర్భం వస్తే కానీ ఎప్పటి నుంచో స్వభావాలు కొన్ని ఉన్నాయి కదా లోపల. స్వామి వేసిన బీజాల వల్ల శాంతి పడ్డాం, కానీ ఎప్పటి నుంచి ఉన్న స్వభావాలు లోపల ఉన్నాయి కదా. సందర్భం వస్తే వాడుకుంటాం. అక్కడికి కంట్రోల్ చేసుకుంటాము. కంట్రోల్ తప్పినప్పుడు ఇక అది ఆ సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడుండే సిచ్యువేషన్స్ అప్పుడు బయటపడే విధానాలు ఉంటాయి. కుప్పించి ఎగచిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పి కొనగా ఉరికిన ఓర్వకావదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి సనుదెంచురయమున పైనున్న పక్షని పటముజార నమ్మితి నాలావు నగుబాలు చేయక మన్నింపు మణి క్రీడి మరల దిగువ
కరికి లంఘించు సింహంబు కరణి పగది నేడు భీష్ముని సంపుదు నిన్నుగాతు ఇడువమర్జున జనుసు మద్విసిక వృష్టి తెరలు సనుదించు దేవుండు ఏం చెప్పాడు? ఆయుధం బట్టను ధనస్సు బట్టను ఊనక చూచుచుండు వాడ సలహాలు మాత్రం ఇస్తా అని వాగ్దానం చేసిన సందర్భం ఉంటుందన్నమాట. అది భీష్ముడు చూశాడు. ఆయుధం పట్టవా? చూస్తా నేను. ఇక ఒక పూట విజృంభించడం తాత ముసలాడు విజృంభించడం తెలియదు. అర్జునుడికి తేరిపార చూసే అవకాశాలు లేవక మధ్య శిఖవృష్టి బాణ వర్షం వచ్చి పడతా ఉందన్నమాట. అర్జునుడికి బాణం తీసే అవకాశాలు లేవు, సంధించారు కనపట్లేదు. ఆ దెబ్బతో కృష్ణ పరమాత్మ యొక్క దేహంలో నుంచి కూడా దూసుకుపోతున్నాయి బాణాలు. కృష్ణుడి దేహం నుంచి దూసుకుపోతున్నాయి బాణాలు. ఇక అప్పుడు చూస్తే అర్జునుడికి అయిపోయింది ఈ పూట. ఒక్కసారిగా చంపేస్తా అని చెప్పేసి అని రథం మీద నుంచి బాగా ఉరికి ఒకసారిగా దూకి రథచక్రాన్ని తీసుకుని కుప్పించి ఎగచిన కుండలంబుల కాంతి గగన భాగం మెల్ల గప్పి గొనక ఉరికిన ఊర్వక ఉదరంబులోనున్న జగముల విరేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెన్సురయమున పైనున్న పక్షని పటముదార నమ్మితి నారావు నగుబాటు చేయక మన్నింపుమని క్రీడి అర్జునుడు మల దిగువ కరికి లంఘించు సింహండు కరణి పగిలి. ఏ కృష్ణ, ఏ ఉత్సాహం, ఏ ఉత్తేజం, ఏ యొక్క క్రోధం, ఏ యొక్క ఆవేశం వచ్చిందో అట్లాగే ఉంచు. నీకు పౌరుషం ఉన్నట్లయితే నువ్వు చంపిపారాయి. అరే అంత అనుకులు ఎంత బతికి వాళ్ళ చేతుల్లో సాగటం ఏంటయ్యా? నువ్వు జగన్నాథుడివి, నీలో ఉత్సాహం, నీలో ఆవేశం, ఉద్వేగం వచ్చేసింది. ఏ చక్రం ధరించావో ఆ చక్రవర్తో చలిమాలైపోవడం రా. నీ పౌరుషం అంటే అది సన్నివేశం అన్నమాట. వాళ్ళ చేతుల్లో వేరే చేతులు ఎందుకు పోవాలి? నేను ఎంత బతికి నీ చేతుల్లో పోతాను. కృష్ణుడి చేత హతమయ్యానే కీర్తి లోకం అంతా చెప్పుకుంటున్నాను. రా చంపేసే చక్రం వెనక్కి ఆడమాట. ఆయన బతిని ఆడుతూ ఉన్నాడు, రాజే పడతా ఉన్నాడు. ఈయన మాట ఆడి మాట సందర్భం, భక్తుడి కోసంగా సందర్భం. అట్లా కొన్ని సందర్భాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. అంతఃకరణ జృంభణం. ఆ జృంభణం అనేది ఏంటంటే మనస్సు సాత్వికాంశానికి పోతే పర్వాలేదు. ధ్యానం వల్ల, సోహంభావ ధ్యానం వల్ల మనస్సు అనేది శుద్ధమవుతుంది, శుద్ధ బుద్ధి అవుతుంది. సో అని చెప్పిన మాట అదే. ఎంతెంత మన మనస్సు అంతఃకరణాన్ని ఆ శ్వాస వెంబటే పెడుతూ ఉంటామో అంతంత పెట్టే కొద్దీ ఆ మనస్సు అంతఃకరణంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా కడగబడతాయి అనేటువంటి మాట. కడుక్కోవాలి, మనసును కడుక్కోవాలి, శుద్ధం చేసుకోవాలి. మనోమాలిన్యాలు కడుక్కునేటువంటి ప్రక్రియే సోహంభావ ధ్యాన ప్రక్రియ. కనుక మనస్సులో ఉన్నటువంటి కల్మషాలు పోవాలని చెప్పనంటే ఒక్క ఈశ్వర సన్నిధిలో మాత్రమే పోతాయి. ఆ ఈశ్వర సన్నిధి ఏంటంటే మహాకారణముగా ఉన్నటువంటి హంస యొక్క రూపములో ఉన్నటువంటి ఈశ్వరుడు. గమాగమస్థం గమనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం యస్యామిదం సర్వజనాంతరస్థం నమామి హంస పరమాత్మరూప. నమామి హంస ఈశ్వర రూప, పరమాత్మరూప, ఈశ్వర రూప. పరమాత్మ అంటేనే ఈశ్వరుడు, పరమాత్మ అంటే ఈశ్వరునిలో ఉన్నటువంటి లక్ష్యార్థ స్వరూపాన్ని పరమాత్మ అన్నారు. జీవునిలో ఉన్నటువంటి లక్ష్యార్థ స్వరూపాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ఇది ప్రత్యేగాత్మ, అది పరమాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి స్వరూపమే శుద్ధ బ్రహ్మం అని స్వామి చెప్పిన మాట. కాబట్టి పరమాత్మ అంటే ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిని, శుద్ధ సాత్విక మాయను
ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క స్వరూపాన్నే ఈశ్వరుణ్ణే పరమాత్మ అని చెప్పాల్సి వస్తుంది. అయితే పరమ ఆత్మ, రెండు చోట్ల ఆత్మ అనే పదం వాడారు. పరమ ఆత్మ, ప్రత్యక్ ఆత్మ. ఈ ప్రత్యక్ అనే పదం ఇక్కడ ఎందుకు వాడారు, పరమ ఆత్మ అని ఆడెందుకు వాడారు అనే విషయం కూడా చర్చనీయాంశమే. అది చర్చనీయాంశమే. కాబట్టి మాయ ఉపాధిగా కలిగి ఉన్నటువంటి ఈశ్వరుడు పరమ ఆత్మ, అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి యొక్క విధానములో ప్రత్యక్ ఆత్మ. రెండు ఆత్మ యొక్క స్వరూపాలే. అదే బ్రహ్మము, సర్వవ్యాపకమై ఉన్న స్వరూపాన్ని బ్రహ్మం అన్నారు. కాబట్టి పరమాత్మ రూప అంటే ఈశ్వరుడు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క హంస అనేటువంటిది అది మహాత్ముల దృష్టిలో ఈశ్వరుడు అని అర్థం. కనుక ఆ ఈశ్వర సాన్నిధ్యములో వారి వారి కల్మషాలని కడిగి వేసుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చేన కల్మష. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ, విశేషరులందరూ కూడా, మహాత్ములందరూ కూడా క్షీణ కల్మషాహ. కనుక అనేక జన్మలుగా వచ్చి పడ్డటువంటి కల్మషములు, దాన్ని సంచిత కర్మ అన్నారు. ఆ మొత్తం సూక్ష్మదేహంలో చేరి ఉన్నటువంటి యొక్క భాగమే. ఆ కల్మషములు కడుక్కోందే సూక్ష్మదేహం బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే అవకాశము లేదు. కనుక బ్రహ్మములో చేరిపోవాలంటే కల్మషములు మొత్తం కూడా కడుక్కుంటేనే అది రాణిస్తుంది తప్ప లేకుంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా మనలో ఈ బుద్ధి అనేటువంటి యొక్క అంశాన్ని మనం ధ్యానము ద్వారా పెంపొందింపజేసుకోవాలి. దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతితే అన్నాడు ఈశ్వరుడు. దదామి ప్రసాదిస్తూ ఉన్నాను. ఏం ప్రసాదిస్తూ ఉన్నాను? బుద్ధియోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. దదామి అంటే ఇవ్వటం. భజతాం ప్రీతిపూర్వకం. నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని చెప్పనంటే, స్వామి చెప్పినటువంటి మార్గములో నిశ్చలముగా ఉన్నానా లేదా అని చూసుకోవటం మన ధర్మం, మనం చేయాల్సిన పని అన్నమాట. భజతాం ప్రీతిపూర్వకం. ఆ భజతాం భజసేవాయా, హంసను ఆశ్రయించి ధ్యానం చేసే అంశమే భజతాం అనే అర్థము. ప్రీతిపూర్వకం, అది కూడా ప్రీతిపూర్వకముగా చేయాలన్నమాట. ఇది కష్టపూర్వకంగా చేసే విధానం కాదు. ప్రీతిపూర్వకంగా చేయగలిగితే దాని ద్వారా నీకు అంతర్ముఖ ప్రయాణంలో సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. అలాగా ప్రయాణం చేసేటువంటి వారు ఈశ్వరానుగ్రహం సంపదం కలిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దదామి బుద్ధియోగం, నీకు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను అన్నాడు. ఇక్కడ బుద్ధియోగం అని రావాలని చెప్పానంటే అది మనకు ధ్యానము ద్వారా వచ్చేటువంటి యొక్క అంశము. కాబట్టి వాళ్ళే బుద్ధిమంతులు అని చెప్పని అంటారు. బుద్ధిమా అని మన గీతలో వస్తుంది. కర్మణ్య కర్మయ పశ్యేద కర్మనిష కర్మయ సబుద్ధిమా మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్ సబుద్ధిమా. కాబట్టి ఆ బుద్ధి అనేటువంటి యొక్క అంశానికి భగవద్గీతలో చాలా ప్రాముఖ్యతగా చెప్పినటువంటి విధానం. బుద్ధవు శరణం అన్వేష, బుద్ధవు శరణం. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధితో కూడుకొనము. బుద్ధి గ్రాహ్యం, 6వ అధ్యాయం. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియాలకు గోచరించేది కాదు. మనస్సు యొక్క భాగానికి తెలియబడదు, అహంకార భాగానికి తెలియబడదు, చిత్త భాగానికి తెలియబడదు. చిత్తము అది కూడా మనస్సులో కొంత అంతర్భాగంగా ఉండే అంశము. కాబట్టి చిత్త భాగములో చేరి ఉన్న వారికి చిత్త చాంచల్యం అంటారు కదా, ఆ భాగానికి తెలియబడదు, అహంకార భాగానికి తెలియబడదు, మనోభాగానికి తెలియబడదు. కనుక అంతఃకరణములో చేరి ఉన్నటువంటి మరొక భాగం ఏంటని చెప్పనంటే బుద్ధి భాగము. ఆ బుద్ధి భాగం నీకు ఎట్లా వస్తుందని చెప్పనంటే సాత్వికం అభివృద్ధి చెందే కొద్దీ, ఆ సాత్వికం శుద్ధ సాత్వికం అయ్యే కొద్దీ వచ్చేటువంటి యొక్క అంశమే బుద్ధి భాగము అని చెప్పని. కనుకనే ఆ బుద్ధికి అలాంటి యొక్క అంశం ఉంది. కాబట్టి బుద్ధౌ శరణం, బుద్ధౌ శరణం, బుద్ధినే శరణవేడు. బుద్ధియుక్తో, బుద్ధినే యుక్తో కూడుకొని ఉండము. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రం అది గ్రాహ్యమయ్యే అవకాశం ఉన్నది. దదామి బుద్ధియోగం, నీకు నేను బుద్ధియోగాన్ని ఇస్తూ ఉన్నాను. బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మ దర్శివి, కఠోపనిషత్తు.
కఠోపనిషత్తులు అంటాడు, బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఎందుకంటే ఆ సుషుమ్న అనేటువంటి చాలా సున్నితముగా ఉండే విధానం కాబట్టి ఆ సుషుమ్న ద్వారములోకి ప్రవేశింపగలిగేటువంటి విధానం ఒక బుద్ధి అంశమునకు మాత్రమే ఉంటుంది తప్ప మిగతా భాగాలు అవన్నీ బహుళత్వం, అవి లోనకు ప్రవేశించే అవకాశం లేదు. ఇడా పింగళయోర్ మధ్య సుషుమ్న ఎంత సూక్ష్మము, సుషుమ్న సూక్ష్మరూపిణి అన్నాడు. అది ఎంతో సూక్ష్మముగా ఉన్నటువంటి అంశం అన్నమాట. అది అక్కడ ఆ సుషుమ్న విధానాలుగా ప్రవేశించగలిగే విధానం ఏంటంటే ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మమవుతుందో బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి అనేటువంటి మాటలు అది మనం రాత్రి కూడా చెప్పుకున్నాము. గురువోర్ మధ్యే ప్రాణం ఆవేశ్య సహ తం పరం పురుషం ఉపయేతి. దానికి ఏం చెప్పుకొచ్చాడు? అచలం మనసా అచలేన. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మనసా అచలేన, ప్రయాణకాలే మనసా అచలేన. అది నీ యొక్క పక్షంలో చేరి ఉన్న అంశం. అది నువ్వు సాధించందే తర్వాత అయ్యే పనులు అయ్యే అవకాశాలు లేవు అన్నమాట. ముందు నీ యొక్క అంశాన్ని నువ్వు ఇక్కడ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చేయవ. ఆ అంశం నీకు రావాలంటే భక్త్యా యుక్తో యోగ బలేన, నీలో ఆ యోగ బలం అనేది రావాలి. పలుమార్లు చేయగా వచ్చేటువంటిది అది భక్తి బలము, యోగ బలం. ఒక్కసారిగా వచ్చే అంశాలు కావు. అవి వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క బుద్ధ్యా సూక్ష్మయ అంతఃకరణంలో ఉన్నటువంటి భాగాలన్నీ విడబడి అన్నీ కూడా అంతరింపబడి కేవలం బుద్ధి అనేటువంటిది మాత్రమే శుద్ధ సాత్వికముతో చేరి ఉన్నట్లయితే దాని కల్మషాలన్నీ కడగబడతాయి. కాబట్టి ఆ సూక్ష్మత్వమును పొందినటువంటి యొక్క శుద్ధ సాత్వికముతో చేరినటువంటి ఆ బుద్ధి అనేటువంటి అంశం చాలా సూక్ష్మముగా అయ్యేటువంటి విధానం అన్నమాట. చాలా సూక్ష్మంగా అయ్యే విధానం అన్నమాట. చూడు, విమానంలో పోసి ఆయిల్ ఎట్లా ఉంటుంది? అసలు వచ్చిందే మడ్డి ఆయిల్. దాన్ని ప్యూర్ చేయగా తర్వాత వాడేది కారుల్లో వాడతారు, బస్సుల్లో వాడతారు, ఇంకా వాటిలో వాడతారు. ఆడకపోయేదానికి కొంచెం మూత తీసేవంటే ఆవిరైపోతుంది. అంత సూక్ష్మంగా తీసుకొచ్చిన అంశం. అట్లాగా మన మనసు అనేటువంటి యొక్క అంతఃకరణంలో చాలా మాలిన్యాలు చేరిపోయాయి. మకిలం, మడ్డి, అనేక జన్మలుగా పడ్డటువంటి వాసనలు, సంస్కారములు, కామక్రోధాది గుణాలు, అజ్ఞానము, మిళితము, ఎన్ని నానా రకాలై చేరి ఉన్నటువంటివన్నీ మొత్తం దాంట్లో పడ్డాయి వచ్చనమాట. మొత్తం ప్యూర్ చేయాల్సిందే, మొత్తం కడుక్కోవాల్సింది. నువ్వు కల్మషములు కడుక్కోనిదే, ప్రక్షాళితం చెయ్యిందే ఆయన దగ్గరికి పోయే అవకాశం లేదు. ఆయన రానివ్వడు కదా, ఈయన పోనివ్వడు కదా. ఆయన రానివ్వడు సంగతి తర్వాత, ఈయన పోనివ్వడుగా, మధ్యలో ఉండలా ఈశ్వరుడు. ఆయన పోనివ్వడు. మమ మాయా దురక్షయ మామేవే ప్రపద్యంతే మాయామేతాం తలంచతే. మీరు పోవాలంటే అక్కడికి నా అనుమతి కావాలి, ఈశ్వర అనుమతి కావాలి. ఈయన పొమ్మంటే అది పోవాలి తప్ప పోవటానికి వీలు లేదు. ఆ పోవాలంటే కడుక్కోరా, ముందు నీ మార్గాలు కడుక్కో, ప్రక్షాళితం చేసుకో. ఆ ప్రక్షాళితం చేసే విధానమే నీకు స్వామివారు చెప్పిన ధ్యాన విధానములో కల్మషాలన్నీ యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. తేషాం సతతయుక్తానం భజతాం. అది చెప్పుకొచ్చా ఇందాక నేను. యుంజన్నేవం సదాత్మానం, సదా ఆత్మానం యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష. తర్వాత సుఖేన బ్రహ్మ సంస్పర్శ. సుఖేన బ్రహ్మ సంస్పర్శ. ఆ బ్రహ్మమును
అప్పుడు నీకు స్పృశించటము, అప్పుడు దాన్ని తాకటము, ఆ ఆనందంలో మునకల వేయటము నీకు అప్పుడు వచ్చే విధానం. విగత కల్మష, నువ్వు ముందు కడుక్కుని శుద్ధం కావాలి. శుద్ధమై కడుక్కుని ఉంటే అప్పుడు నీకు ఈశ్వరుడు చూసి పద సుఖేన బ్రహ్మ సంస్పర్శ, అప్పుడు నువ్వు బ్రహ్మము యొక్క స్పర్శలోకి, బ్రహ్మానందంలోకి వెళ్ళిపోవడం అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా అంతఃకరణ జృంభణం ప్రస్తుతం ఎట్లా ఉందంటే తుఫాను ఒక్కొక్క జీవితంలో చెలరేగిందంటే ఒక సుడిగాలిలాగా, తుఫానుల్లాగా విజృంభించే విధానాలు వస్తూ ఉంటాయా? సందర్భాలు రావాలి కానీ వదిలిపెడతాం మనం ఏమన్నా? వచ్చిన సందర్భాలు వదిలిపెడతామా? ఆ పూట తాడో పేడో తేలిపోవాలి, ధనాధన్ పటాపట్. అంత తేలిగ్గా పోవటానికి సిద్ధంగా లేవు. సమయం వచ్చినప్పుడు సమయం రాని నా రూపం చూస్తూ ఉంటాడు, నా విశ్వరూపాన్ని సమయం వచ్చినప్పుడు చూస్తూ ఉంటాడు. కనుక అంతఃకరణ జృంభణం, దాంట్లో అనేక సంస్కారాలు చేరి ఉన్నాయి, రజస్సు తమస్సులు చేరి ఉన్నాయి. ఇవి సాత్వికాన్ని అణగదొక్కుతాయి, దాన్ని రానివ్వవు. అరే వాడు మన ప్రమాదం, వాడు అది అనగదొక్కి కింద పెట్టండి, వాడిని పైకి రానే మాకండి వాడిని అని చెప్పి మిగతా వర్గం అంతా కూడా సాత్వికం అనేటువంటి దాన్ని అనగదొక్కి పారేస్తాయి. రానివ్వు, వాడు వస్తే మనకు ప్రమాదం, అనగదొక్కి పారాయండి కిందకి. ఇదే రాజకీయం, ఇది లోపల ఉన్న విధానం అన్నమాట. అంతఃకరణ జృంభణం అంటే దాంట్లో సంస్కారాలు తోడుగా ఉన్నాయి, మూలా విద్య తోడుగా ఉన్నది, అజ్ఞానము తోడుగా ఉన్నది, కొంత సహాయపడేదిగా కొంత మాయ కూడా ఉన్నది, ఇంకా సంస్కారాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కలగలుపుకొని లోన ఉన్నటువంటిది విజృంభణం చేస్తున్నటువంటి విధానం. ఆ విజృంభణం నుండి బయటపడి మనం బ్రహ్మంలోకి పోవాలంటే ప్రతి ఒక్కడు పరీక్షాఘట్టంగా ఉన్నటువంటి అంశమే. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః అని చెప్పింది అదే. అచ్యుతఃస్మి, నేను అచ్యుతఃస్మి అయ్యానయా. ఎట్లా అయ్యాను? తవ కారుణ్యలేశతః, తవ కారుణ్యం, నీ అనుగ్రహం నా మీద ప్రసరించింది కాబట్టి నేను పొందగలిగాను. నేను మన ముందే చెప్పుకున్నాడు. విజ్ఞాన ఘన ఏవాస్మి కిమో శివోస్మి కిమతః పరం, శివ అస్మి కిం అతః పరం అని అంటూ అక్కడి నుంచి ఆరంభం చేశాడు. నా నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్, అంతఃకరణ జృంభణములో నా నిజం నిజవద్భాతి, అసలు వాస్తవం కాదు, వాస్తవం కాని వాటి యందు వాస్తవం అనే భావనగా మన మానవుల్ని దాంట్లో పడేసిందన్నాడు. నా నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణం, దాంట్లో ఉన్న తమోగుణ జృంభణం, అహంకార జృంభణం, చిత్తం యొక్క జృంభణం, మనస్సు యొక్క జృంభణం, ఈ మూడు కలిసి బుద్ధి యొక్క అంశాన్ని తొక్కిపెట్టేసి పైకి రాకూడదు, తొక్కిపెట్టేసి వ్యవహారం చేసుకుంటున్నటువంటి విధానం అన్నమాట. అంతఃకరణ నాశేన సంయన్మాత్ర స్థితో హరి, అప్పుడవుతావు. అది ఎప్పుడు? ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.